ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే ఒక కొత్త జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. పీబీఎల్ ట్రాన్స్పోర్ట్ నుంచి అయితే మంచి హైరింగ్ అయితే వచ్చింది. జాబ్ రోల్ వచ్చేసి ఎక్విప్మెంట్ ఆపరేషన్స్ కోఆర్డినేటర్ జాబ్ అనమాట. సో మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి అయితే ప్రతిదీ మనం క్లారిటీగా తెలుసుకుందాము. అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముండాలి, అలాగే స్కిల్స్ ఏముండాలి, అలాగే ఎలాగ అప్లై చేసుకోవాలి అనే దానికోసం అయితే మనమైతే ఈ యొక్క వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. ఓకేనా? అలాగే జెన్యూన్ జాబ్స్ కోసం అయితే కింద ఉన్న మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఈ యొక్క ఛానల్లో డైలీగా జాబ్స్ అయితే పోస్ట్ చేస్తాము. ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో సో వాళ్ళకైతే మన ఛానల్ అయితే 100% యూజ్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా? సో మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి అయితే తెలుసుకుందాము. ఓకేనా? యా, ఇక్కడ మీరు చూసుకున్నట్లు వచ్చేసి ఇదైతే కంపెనీ వాళ్ళ యొక్క వెబ్సైట్ అనమాట. సో ఈ యొక్క జాబ్ లొకేషన్ చూసుకున్నట్లు వచ్చేసి జాబ్ లొకేషన్ అయితే విశాఖపట్నం అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి శాలరీ ప్యాకేజ్ చూసుకున్నట్లు వచ్చేసి పర్ ఇయర్ అయితే మీకు 2 to 4 LPA పర్ యానం అయితే వస్తుంది. సో బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్, యువర్ రెజ్యూమ్లో మీరు రెజ్యూమ్లో పెట్టిన స్కిల్స్, మీ యొక్క ఎడ్యుకేషన్, సో ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ బట్టి మీకైతే 2 నుంచి 4 LPA మధ్యన అయితే మీకు శాలరీ ప్యాకేజ్ అయితే ఇస్తారనమాట. ఓకేనా? సో వాళ్ళైతే ఈ యొక్క జాబ్ అయితే రీసెంట్గా అయితే పోస్ట్ చేశారు. 5/29/2026 అయితే ఈ యొక్క జాబ్ అయితే పోస్ట్ చేస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ అయితే ఫుల్ టైం జాబ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళైతే 1 to 3 ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేస్తారు, కానీ ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే అప్లై చేయండి. సో వన్స్ మీకు యొక్క స్కిల్స్ అనేది సో వాళ్ళ యొక్క జాబ్కి రిక్వైర్మెంట్కి మ్యాచ్ అయింది అనుకోండి, సో మీకైతే హెచ్ఆర్ టీం నుంచి అయితే కాల్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి సో దీనికి కావాల్సిన స్కిల్స్ ఏం కావాలంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కోఆర్డినేషన్ స్కిల్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఉంటుంది, అలాగే స్ట్రాంగ్ డాక్యుమెంటేషన్ కూడా ఉంటుంది. సో ఎందుకంటే ఈ యొక్క జాబ్ అనేది ట్రాన్స్పోర్ట్ జాబ్ కదా, సో కంపెనీలోకి అయితే లాట్ ఆఫ్ వెహికల్స్ అయితే వస్తాయి. సో వాళ్ళ యొక్క డేటాను మీరు ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు హ్యాండిల్ మల్టిపుల్ ఆపరేషన్స్ ఫాలోఅప్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేస్తున్నారో సో వాళ్ళకైతే మినిమం MS ఎక్సెల్ గురించి ఐడియా ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకైతే కాంపిటేటివ్ శాలరీ ఉంటుంది, అలాగే మీకు PF అండ్ మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, అలాగే మీకు ఇయర్లీ పెర్ఫార్మెన్స్ బోనస్ లైక్స్ ఉంటాయి, బోనస్లు కూడా ఉంటాయి అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ రిక్వైర్మెంట్ చూసినట్లు వచ్చేసి వాళ్ళైతే చాలా పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. దీంట్లో మెయిన్ వచ్చేసి సో మీ కంపెనీలోకి అయితే వెహికల్ అయితే వస్తాయి. సో వాళ్ళ యొక్క డేటాను మీరు అయితే ఎంటర్ చేయాలి, అలాగే సో వాళ్ళకైతే బిల్లింగ్ అయితే ఇవ్వాలి, ఇన్వాయిసెస్, సమ్మరీస్, పేమెంట్ కలెక్షన్స్, అలాగే డాక్యుమెంటేషన్ చేయాలి. సో ఎలాగైతే వాళ్ళైతే మెన్షన్ చేశారు రిక్వైర్మెంట్స్ అయితే, సో ప్రాబ్లం అయితే లేరు. సో వన్స్ మీరు ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అయ్యారు అనుకోండి, సో కంపెనీ వాళ్ళైతే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కింద మీరు ఐఎమ్ ఇంట్రెస్ట్ అని క్లిక్ చేశారు అనుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట అప్లై చేయడానికి. ఇక్కడైతే మీ యొక్క రెజ్యూమ్ అనేది యాడ్ చేయాలి. ఇందాక నేను చెప్పిన స్కిల్స్ అయితే మీ యొక్క రెజ్యూమ్లో యాడ్ చేశారు అనుకోండి, సో మీ యొక్క రెజ్యూమ్ అనేది 100% అయితే షార్ట్ లిస్ట్ అయితే అవుతుంది. సో వాళ్ళు పెట్టిన జాబ్ రిక్వైర్మెంట్ స్కిల్స్, అలాగే ఎడ్యుకేషన్, సో MS ఎక్సెల్, MS ఆఫీస్, అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, సో ఇటువంటి స్కిల్స్ అనేవి మీ యొక్క రెజ్యూమ్లో యాడ్ చేసి అప్లోడ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. దీంట్లో మెయిన్ థింగ్ వచ్చేసి ఈమెయిల్ ఇచ్చినప్పుడు చూసుకొని టైప్ చేయండి. సో ఈమెయిల్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, సో మీకైతే హెచ్ఆర్ టీం నుంచి సపోజ్ వన్స్ మీ యొక్క రెజ్యూమ్ సెలెక్ట్ అయ్యింది అనుకోండి, వాళ్ళైతే త్రూ ఈమెయిల్ ద్వారా అయితే మీకు రెస్పాన్స్ అయితే మీకు అంటే ఫర్దర్ ప్రాసెస్ అనేది మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఇక్కడ మీరు ఈమెయిల్ రాంగ్గా ఇచ్చారు అనుకోండి, సో మీకైతే ఫర్దర్ ప్రాసెస్ కోసం అయితే ఇన్ఫర్మేషన్ అయితే రాదనమాట. సో ఈమెయిల్ టైప్ చేసినప్పుడు కొంచెం చూసుకొని టైప్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్ట్రీట్, సిటీ, స్టేట్, జిప్ కోడ్, కంట్రీ, సో ఇవన్నీ బేసిక్ థింగ్స్ కాబట్టి సో ఇవన్నీ మీరు ఎంటర్ చేస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందనుకోండి, ఆ ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో యాడ్ చేస్తారనమాట. ఓకేనా? ఇక్కడైతే మీకు ఎడ్యుకేషన్ యాడ్ చేస్తారు, ఎక్స్పీరియన్స్ యాడ్ చేస్తారు, అలాగే మీ యొక్క రెజ్యూమ్ యాడ్ చేస్తారు. నెక్స్ట్ మీ యొక్క ఫోటో యాడ్ చేయాలి. అలాగే అలాగే ఇక జాబ్కి సంబంధించిన ఎలిజిబిలిటీ వచ్చేసి ఎడ్యుకేషన్ వచ్చేసి డిగ్రీ చేసి ఉండాలి అనమాట, డిగ్రీ ఆర్ PG. సో
యూజీ, పీజీ ఎవరైతే చేశారో వాళ్ళందరూ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీకు ప్రీవియస్‌గా ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉందనుకోండి. సో, కంపెనీ యొక్క ప్లే స్లిప్స్ అలాగే పాస్ట్ ఆ కంపెనీ యొక్క అపాయింట్‌మెంట్ లెటర్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ మీరు దీంట్లో అయితే అప్లోడ్ చేయాలనమాట. ఒకవేళ మీకు ఇన్సూరెన్స్ అంటే ఒకవేళ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మాత్రమే. లేకపోతే ప్రాబ్లమ్ అయితే లేదనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ యూ హావ్ ఇన్ జాబ్. ఒకవేళ మీరు ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ మెన్షన్ చేయండి. లేకపోతే ఫ్రెషర్‌గా మెన్షన్ చేయండి. ఓకేనా. వై డూ యూ థింక్ యూ విల్ బి సూటబుల్ ఫర్ ది పొజిషన్. సో, మీరు ఈ యొక్క జాబ్‌కి సరైన వ్యక్తిని ఎందుకు అనుకుంటున్నారు అనే దాని గురించి అడిగారు. సో, మీ యొక్క స్కిల్స్ అనేవి సో, అంటే ఆ జాబ్ రిక్వైర్మెంట్స్ సంబంధించిన స్కిల్స్ నాలో ఉన్నాయని చెప్పి మీరు మెన్షన్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కరెంట్ లొకేషన్ యాడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ లొకేషన్ వైజాగ్ కాబట్టి ఆర్ యూ ఓకే టు రీలోకేట్ టు వైజాగ్. మీరు వైజాగ్‌లో జాబ్ చేయడానికి విల్లింగ్ అని అడుగుతున్నారు. మీరు ఓకే అయితే మెన్షన్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉన్నాయా? అలాగే మీకు ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ గురించి తెలిసి అడుగుతున్నారు. ఎస్ అని పెట్టండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఎనీ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఒకవేళ మీకు ప్రాబ్లమ్స్ ఉంటే ఎస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు అనుకోండి. సో, వాళ్ళైతే మీ యొక్క ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ సాలరీ అలాగే మీరు ఈ యొక్క కంపెనీలో ఎంత మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా అడుగుతున్నారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ లాంగ్వేజ్ కెన్ యూ స్పీక్. అంటే మీరు ఇంగ్లీష్, తెలుగు అందరికీ జనరల్‌గా వస్తది కాబట్టి ఆ 2 యాడ్ చేస్తారు. ఇంకా మీకు ఎక్స్‌ట్రాగా ఏమైనా వస్తే అవి కూడా ఇవ్వనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ కొట్టారనుకోండి. మీ యొక్క అప్లికేషన్ అనేది సో, హెచ్ఆర్ టీమ్‌కి అయితే వెళ్తుందనమాట. సో, వన్స్ మీ యొక్క స్కిల్ సెట్ అనేది మ్యాచ్ అయిందనుకోండి. హెచ్ఆర్ టీమ్ నుంచి అయితే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే వాళ్ళు మీకైతే త్రూ మెయిల్ ద్వారా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తారనమాట. ఓకేనా. సో, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క హైరింగ్ గురించి అయితే. సో, ఇటువంటి జెన్యూన్ జాబ్స్ కోసం అయితే కింద ఉన్న మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఓకేనా. యాహ్! థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.